తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మిని. ఈరోజు మనతో విద్యావేత్త ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ విజయలక్ష్మి గారు ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు చెప్పండి. మనము శ్రీశైలం గురించి వివరించుకుంటున్నాం కదండి. అవును. శ్రీశైలంలో ఉదయాన్నే సుప్రభాత సేవ ఉంటుంది కదండి. అవునండి. సుప్రభాత సేవ గురించి చాలా గొప్ప చెప్పండి. సేవ, అద్భుతం. శ్రీశైలంలో అన్నిటిలోకి నాకు బాగా నచ్చినవి అక్కడ చేసే సేవల్లో ఆర్జిత సేవలు అంటారంటే మనం కొంత రుసుము కట్టి ఆ సేవలో పాల్గొంటాం అనమాట. రెండు సేవలు నాకు చాలా ఇష్టం. ఒకటి కళ్యాణం, ఇంకోటి సుప్రభాతం. కళ్యాణం అంటే యూనిక్గా అనిపిస్తాయి. ఎన్నో చోట్ల కళ్యాణం, ఎన్నో చోట్ల సుప్రభాతం చూస్తాము. మీకెందుకు కళ్యాణం యూనిక్నెస్ ఏంటంటే కళ్యాణంలోనేమో చక్కగా కుమారస్వామి కథ చెప్తూ దానివల్ల ఫలితాన్ని వాళ్ళు చెప్పటం, ఊరికే ఏదో వాళ్ళకి వాళ్ళు చేసేసుకున్నట్లుగా తతంగం చేయటం కాకుండా దాని గురించి దాని బెనిఫిట్స్ ఏంటి, అది ఎందుకు చేస్తున్నాం, దానివల్ల మనకు వచ్చేటటువంటి ఫలితాలు ఏంటి, ఆ కళ్యాణం చేస్తే భార్యాభర్తల మధ్య తగాదాలు ఎలా తీరిపోతాయి, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎట్లా అవుతాయి, సంతానం లేని వాళ్ళకి సంతానం ఎలా కలుగుతుంది, దెబ్బలాడుకుంటున్న భార్యాభర్తలు కలిసి ఎలా మళ్ళీ చక్కగా సఖ్యంగా ఉంటారు. శ్రీశైలంలో కళ్యాణానికి అంత ప్రత్యేకత ఉందంట. అవన్నీ అక్కడ చెప్తారు, వాళ్ళు చెప్తూ చేస్తారు. మీరు అవి కావాలంటే మీ మనసులో అవన్నీ అనుకుని మొక్కుకోండి అన్నారు. నిజంగా ఇలాంటివన్నీ అలా చెప్పటం వల్ల మనకు కూడా అంటే ఏదో చేస్తాము, చేశాక ఫలితం ఏంటి అనేది అందరికీ అనిపిస్తుంది. సాధారణంగా ఎవరు ఏం చేసినా అందరూ కూడా ఒక ఫలితాన్ని ఆశించి చేసే పూజలు ఎక్కువగా ఉంటాయి. అందరూ అలా చేస్తారని కాదు, కామ్యకర్మలు అంటారు వాటిని. ఒక కామంతో అంటే ఒక కోరికతో ఒక కర్మ చేయటం, అలాంటి కామ్యకర్మలన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి అక్కడ. మేము యాక్చువల్లీ మొట్టమొదటిసారి మా పెళ్ళైన 40 ఏళ్లకి ఒకసారి అక్కడ శివుడి కళ్యాణం చేయిద్దాం అన్నట్లుగా వెళ్ళాం. మాకు ఇవన్నీ తెలియవు కూడా, వెళ్ళి చేసిన దాకా మాకు తెలియలే. ఆ తర్వాత తప్పనిసరిగా నేను మా కొడుకుని కోడల్ని అందరినీ కూడా ఒకసారి చూడంటారా, మీకు అనుభూతి కలుగుతుంది, మీరు తర్వాత అందరికీ చెప్పొచ్చు అని వాళ్ళని కూడా తీసుకెళ్ళి చేయించాం అనమాట. అలా చాలా చాలా ఆనందంగా ఎంత చక్కగా అక్కడ కళ్యాణం చేయించి చూసి కోరికలు కోరుకుంటే కోరికలు నెరవేరుతాయంటే మరి అందరం బాగానే ఉన్నాంగా, నెరవేరుతాయి. మన అనుభవంలో ఇప్పుడు ఎప్పుడు ఒక విషయం మాత్రం నేను చెప్తానండి, ఈ పూజ చేస్తే ఈ కోరిక తీరుతుంది, ఈ పూజ చేస్తే ఈ కోరిక తీరుతుంది అని చాలా మంది చాలా ఛానల్స్లో చెప్తూ ఉంటారు. నేను పొరపాటున కూడా చెప్పను. కారణం ఏంటంటే అందరికీ అన్నీ తీరవు, అందరికీ అన్నీ తీరవు. ఇప్పుడు ఆల్ ఇండియా రేడియోది హైదరాబాద్ స్టేషన్ పెట్టి విజయవాడ మోగమంటే మోగదు, విజయవాడ స్టేషన్ పెట్టి హైదరాబాద్ మోగమంటే మోగదు, అవునా? అదొకటి. ఆ తర్వాత ఒకటి దగ్గుకు మందు, ఒకటి జ్వరానికి మందు, ఇంకోటి కాళ్ళ నొప్పికి మందు, ఇంకోటి ఏదో అలా ఉంటాయి. ఒకదానికి ఒకటి వేసుకుంటే తగ్గదు. అంతేకాదు ఒకళ్ళకి తక్కువ ఇన్ఫెక్షన్ ఉంటే 1-2 మోతాదులకే తగ్గచ్చు, ఇంకోళ్ళకి ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉంటే ఎక్కువ మందులు వేసుకుంటే కానీ తగ్గదు. కొందరు వంటింటి చిట్కాలతో తగ్గిపోవచ్చు కదా. అందుకని ఏ పూజ ఎవరికి ఈ పూజ చేయంగానే పక్కవాడికి తగ్గిపోయింది కనుక మీకు తగ్గిపోతుంది అనుకోవటం అనేది చాలా హాస్యాస్పదం, దురాశలు, అత్యాశలు. కనీసం అలాంటి కళ్యాణాలు చేయిస్తాం వల్ల పుణ్యం అయితే వస్తుంది కదండి. పుణ్యం వస్తుంది తప్పనిసరిగా, మీ పుణ్యం వస్తే పాప భారం తగ్గిపోద్ది కదా. పుణ్యం తరిగినటువంటి పాపం మన కోరిక తీర్చేంతదైతే తీరుతుంది. ఒకప్పుడు మనం 10వ మామిడి పండు తింటే ఆకలి తీరిందని ఖర్చు చూడండి, అట్లాంటిది అనమాట. అది మనకి 10వ మామిడి పండ మన కోరిక తీరిపోతుంది, లేదా తీరదు, అంతే. ఇలాంటిది కానీ చేసినందువల్ల తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. ఆ ఫలితం ఎంత మన కోరికకి తీరటానికి ఉపయోగపడుతుంది అనేది దైవ నిర్ణయం. అంతేనండి, అది దైవ నిర్ణయం. కనుక ఆ పని చేసినందువల్ల నష్టం అయితే లేదు, మీకు పాపం తగ్గుతుంది, పుణ్యం పెరుగుతుంది. మీ కోరిక తీరుతుందా లేదా అనేది మీరు చేసిన పాపకర్మ అంటే అవతల ఎదురుకుండా వ్యక్తి చేసినటువంటి ఆ చేస్తున్నటువంటి భక్తుడి పాపకర్మలు ఎంత పెద్ద రాశి ఉందో దాన్ని బట్టి ఉంటుంది. ఫలితం ఆశించకుండా చేసుకుంటూ వెళ్ళిపోతే మన ధర్మం. ఫలితం ఎలాగో వస్తుంది, ఫలితం ఆశించకుండా చేసుకుంటూ పోతే ఫలితం ఎలాగో వస్తుంది. ఫలితం ఇవ్వకుండా ఏ దేవుడు ఉండడు, ఫలితం ఇవ్వకుండా ఏ దేవుడు ఉండడు. మనం పుణ్యకర్మ ఒకటి చేస్తే తప్పనిసరిగా దాని ఫలితం వచ్చేస్తుంది. అది మనకి ఎప్పుడు మనకి అందుతుంది అనేది వేరే విషయం. మన అకౌంట్లో అయితే పడుతుంది. మీ అకౌంట్లో డబ్బులు వేస్తూ పోయారండి, మీరు బ్యాంక్ వెళ్ళి విత్డ్రా చేసుకోవటమో, ఏ ఏటీఎంలో విత్డ్రా చేసుకోవటమో, లేకపోతే ఇంకెక్కడైనా విత్డ్రా చేసుకోవటమో చేయకుండా అక్కడే ఉంటే ఉంటుంది అంతే. మీరు విత్డ్రా చేసుకునే కెపాసిటీ మీకు వచ్చేదాకా మీరు విత్డ్రా చేసుకోరు. అది కూడా రావాలంటారు. మరి రావాలి, ఖచ్చితంగా రావాలి. ఉంటే మాత్రమే సరిపోతుందా? మనం అది తినే యోగం కంచం నిండా వండుకుని అక్కడ పెట్టినా తినే యోగం ఉండాలి. ఆ టైంకి ఎవరో ఫోన్ చేస్తారు అర్జెంటుగా, అది అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం.
ఎన్నిసార్లు మీకు జరుగుతాయి. చాయ్ తాగాలంటే టీనో కాఫీనో పెట్టుకుంటారు, అక్కడ పెడతారు, చేయి తగిలే ఒలిగిపోవచ్చు, చెప్పలేం కదా. దేర్ ఈజ్ అ సిప్ బిట్వీన్ ద లిప్ అండ్ ద కప్ అని సామెతే ఉంది. అలాగే ఇప్పుడు ఏమవుతుంది, మీరు చిన్న చిన్న విషయాలకే ఎవరో ఫోన్ చేస్తారు, ఆ కప్పు అక్కడ పెట్టేళ్ళి, అరే నీ ఇక్కడ తాగుతూ పెట్టేళ్ళా కదా తర్వాత ఎప్పుడో అనుకుంటారు. అవునండి, ఆ తాగే యోగం మీకు లేదనమాట. నిజమే, చిన్న విషయమే. సరే మనం మళ్ళీ పక్కదారి పట్టేస్తున్నాం, మళ్ళీ అనుకుందాం. కళ్యాణం చేస్తే ఇది ఫలితాలు ఇవి. రెండవది ఈ సుప్రభాతం. ఈ సుప్రభాత దర్శనం ఉంది చూడండి, ఎంత బాగుంటుందంటే పొద్దున్నే మనం తెల్లారుసవున అక్కడ, అప్పుడు మాకు ఇంకా వివరాలవే తెలియదు, ఇప్పుడు ఏమైపోయిందో కూడా తెలియదు. ఆ ఆన్లైన్కి 3 o'clock వెళ్ళి అక్కడ టికెట్లు కొనుక్కోండి అన్నారు. ఆ కౌంటర్లో టికెట్లు కొనుక్కున్నాక మమ్మల్ని లోపల తీసుకెళ్లారు. లోపలికి వెళ్ళాక చక్కగా ఎంత మంచి బలిష్టంగా ఉన్నటువంటి ఒక ఎద్దు, ఆవు, దూడ, అంటే ఆవు కుటుంబం, ఎద్దు, ఆవు, దూడ, వృషభం, నంది కదా, వృషభం, నంది, గోవు, గోమాత, గోవత్స అంటే ఆవు దూడ, ఈ మూడింటిని తీసుకొస్తారు. ఈ మూడింటిని చక్కగా ఎంత బాగుంటాయో వాటి అలంకారం చేసి వాటిని తీసుకొస్తారు ప్రతిరోజు మేళతాళాల మధ్య, బాజా భజంత్రీల మధ్య వచ్చి అమ్మవారికి అయ్యవారికి ఒక శయన మంటపం ఉంది. మొట్టమొదటి అందరం అక్కడికి వెళ్తాం అనమాట, శయన మంటపానికి వెళ్తాం. ఆ శయన మంటపానికి వెళ్ళిన తర్వాత ఆ శయన మంటపంలో నుంచి అమ్మవారి అయ్యవారి ఉత్సవ విగ్రహాలు మనతో పాటు పల్లకి తీసుకొస్తాం. ఆ పల్లకీలో ఆ అమ్మవారిది అయ్యవారిది ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి ఆ పల్లకీలో కూర్చోబెట్టి, అంటే అప్పుడే నిద్రలేచారు వాళ్ళని తీసుకొచ్చాం. అంటే సుప్రభాతం చదవటం వేరే, చేయటం అనమాట. ఇది ఎంత చదవటం శ్లోకాలని చదివేసుకుంటాం, అక్కడ క్రియ కూడా శ్రీ మల్లికార్జున విభో తవ సుప్రభాతం అని చదివేసుకుంటాం. చదవటం కాదు, ఇక్కడ క్రియ. వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి పల్లకీలో కూర్చోబెట్టి రకరకాల సుగంధ ద్రవ్యాలు అందరికీ ఇస్తారు. పసుపు, కుంకుమ, పువ్వులు, పన్నీరు, గంధం, ఇలాంటివన్నీ అందరినీ తలాకాసిని పట్టుకోమంటారు. ఈ టికెట్ కొన్న వాళ్ళందరూ ఉన్నారు కదా భక్తులు, వీళ్ళందరికీ తల ఒక తట్టో బుట్టో ఏదోటి ఇస్తారు మన చేతికి, ఒక ప్లేటు, ఇలాంటివి. ఇవి పుచ్చుకుని, ఈ సంబారాలు పుచ్చుకుని ఆ పల్లకి నడిపేవాళ్ళు నడుపుతుంటే భక్తులు కూడా పల్లకి మోయొచ్చు. ఆలయ పూజారులు మోస్తూ ఉంటారు. మోసి దాని వెనకాల, మన వెనకాల చక్కగా ఈ గోవు కుటుంబం నడుస్తూ ఉంటుంది, మనం నడుస్తూ ఉంటాం, పల్లకి వెళ్తూ ఉంటుంది. గుడికి ఒక ప్రదక్షిణం చేసి గుడిలోకి ప్రవేశిక పెడతారు అనమాట. మీరు చెప్తూ ఉంటేనే కళ్ళకి కట్టినట్టు ఎంత బాగుంటుంది కదా. చక్కగా మా కళ్ళకి అలా కనపడుతూ ఉంది. నేల తాళాలతో చక్కగా ఈ గోవు కుటుంబంతో పాటు మనం కూడా ఈ పల్లకీలో స్వామివారిని ఊరేగించుకుంటూ, అమ్మవారిని స్వామివారిని శయన మంటపం నుంచి తీసుకొని వచ్చి ఊరేగించుకుంటూ ఇక్కడ తీసుకెళ్ళి గోమాత కుటుంబంతో నడుస్తూ ఆ సంబారాలన్నీ ఏవేవి కావాలో ఆ పూజకి, ఆ సుప్రభాత సేవకు కావాల్సినటువంటి సంబారాలన్నీ మనం కూడా ఏదో అందరికీ తల ఒకటి ఇస్తారు, అవన్నీ పట్టుకుని దాని వెనకాల నడుచుకుంటూ వెళ్ళి ఆ లోపలికి వెళ్ళాక, గర్భగుడి దాకా వెళ్ళాక మన ఆగిపోమ్మంటారు. వాళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ చేసే సేవలు వాళ్ళు పూజాధికారులు వాళ్ళు చేసి ఆయన కాసేపు కూర్చోబెట్టి మళ్ళీ ఆ లింగానికి చేసే సేవలన్నీ చేసి మళ్ళీ అప్పుడు మనని పిలుస్తారు. మనం అప్పుడు లోపలికి వెళ్ళి మనకు అందరికీ ఒక చెంబుతో నీళ్ళు ఇస్తారు. అక్కడ ఆ చెంబుతో నీళ్ళని ఆయనకి పొద్దున్న స్నానం చేయిస్తున్నాం శివుడికి. ఈ అందరు వెళ్ళిన వాళ్ళందరూ ఈ చెంబుడు నీళ్ళు ఆయన మీద పోసి ఆయనకి చక్కగా కాసేపు సేవ లాంటివి చేసుకుని నమస్కరించుకుని దండం పెట్టుకుని మళ్ళీ నెమ్మదిగా బయటకు వస్తాం. ఎంత బాగుంది చూడండి, ఎంత బాగుందండి. కళ్ళకు కట్టినట్టుగా వేదఘోష అన్న ఫీలింగ్ వస్తుంది. వేదఘోషం మధ్యలో అసలు ఈ తర్వాత బయటకు వచ్చి అందరి ఆవుకి, దూడకి, వృషభానికి అన్ని ఏవేవో సేవలు చేశారు. వాళ్ళకి ఆర్టిపళ్ళు పెట్టారు. అంటే ముందర తెలిసిన వాళ్ళు, మనకు తెలియని వాళ్ళు మనం ఏం తీసుకెళ్ళాం కదా, మనకి తెలియదు. నాకు తెలియలే మొదటిసారి వెళ్ళినప్పుడు, కానీ అలా అనిపిస్తుంది. ఎంత చక్కటి సుప్రభాతం అంటే, సుప్రభాతం ఊరికే పాడుకోవటం వేరు, ఆ సుప్రభాతంలో కార్యక్రమాల్లో మనం కూడా ఉండటం వేరు, పాల్గొంటాం. అది ఇక్కడ ప్రత్యేకత అనిపించింది. వేరే ఆలయాల్లో కూడా అలా జరుగుతాయేమో, నేను చూడలేదేమో, నాకు తెలియదు. ఎంతైనా మనకు తెలిసిన ప్రపంచం ఇంత, అసలు ప్రపంచం ఇంత కదా. పెద్ద గంగానదికి వెళ్ళా మనం ఏ చెంబుతో నీళ్ళు తీసుకెళ్తే అన్ని చెంబుతో నీళ్ళే మనకి తక్కుతాయి. బిందె తీసుకెళ్తే బిందె, చెంబు తీసుకెళ్తే చెంబు, అంతే కదా. కనుక అది వచ్చాక అనుభూతి నాకు ఎంత నచ్చిందంటే,
చాలా ఎవరైనా శ్రీశైలం వెళ్తున్నామంటే చక్కగా సుప్రభాత దర్శనానికి వెళ్ళండి, చాలా బాగుంటుంది, అక్కడ కళ్యాణం చేయించండి, చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటాను నేను. చాలా బాగుంటుంది అది. అసలు అలాంటి చోట అలాంటి సేవలు చేయటం అనేది, మనం కూడా దాంట్లో పాల్గొన్నట్టు ఉండటం అనేది చాలా విచిత్రమైన అనుభూతి, అద్భుతమైన దివ్యమైన అనుభూతి అనమాట. దివ్యమైన అనుభూతి. అది నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీరు మాకు ఒక మంచి అనుభూతిని కలిగించారండి. నాకు సంతోషం చెప్పుకోవడం. చాలా సంతోషం.